మా అంతటి గొప్పవాళ్ళు లేనే లేరు. మా మాటే నిజం. మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. అసలు మేము ఏ విషయంలోనూ తగ్గము. మన ప్రవర్తన వల్ల ఎవ్వరు బాధపడ్డా అది అనవసరం. మన ఈగో మాత్రం సాటిస్ఫై అవ్వాలి. మనకి చెడ్డ పేరు వచ్చినా, మనల్ని అందరూ దుర్మార్గుల్లాగా చూసినా ఐ డోంట్ కేర్. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే పోతాను, అంతే. ఇది మా రియల్. ఇలా ఉంటుంది కొంతమంది మైండ్ సెట్. వాళ్ళ వల్ల ఎంతమంది బాధపడ్డా, ఎంతమంది సఫర్ అయినా వాళ్ళకి ఏమీ పట్టదు. ఎదుటి వారిని బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందడానికి మాత్రమే పుడతారు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. లంకలో చనిపోయిన రాక్షసులు అందరూ ఇంటికి ఒకరి చొప్పున పుట్టారు అంటారు కదా, అది నిజమే అండి. ప్రతి ఇంట్లోనూ ఒక మూర్ఖుడు ఉంటూనే ఉంటాడు. వాడి వల్ల అందరూ సఫర్ అవుతారు. ఏ ప్రయోజనము ఉండదు వాడి వల్ల. పైగా ఎదురు తిరిగి అందరినీ హింస పెడుతుంటాడు వాడు. నిజమే కదా. అందరూ పడుతున్న సమస్య ఇది. ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్య ఇది.